హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగో ఏంది అన్నం చూపిస్తుంది అని అనుకోకండి, అస్సలు అనుకోకండి. దీంతోనే ఉపయోగపడేదే నేను చూపిస్తున్నాను. అన్నం మిగిలింది కూడా ఉంటుంది కదా, ఇగో అన్నం ఇది. ఇందులో కొన్ని వాటర్ పోసి పొయ్యి మీద పెడతాను నేను. ఇప్పుడు మంచిగా వాటర్ వేసి, ఎందుకు అంటే నేను అన్నం వడియాలు చేస్తున్నాను కాబట్టి. నేను చేసుకుంటా మీకు చెప్తాను ఏమేం కావాలి అనేసి. ఫస్ట్ మాత్రం ఇదంతా మంచిగా మొత్తం పిసుక్కోవాలి. అన్నం మొత్తం మంచిగా మెత్తగా చేసి వాటర్ పోసి పొయ్యి మీద పెడదాము. పొయ్యి మీద పెట్టినాక కాసేపటికి కొద్దిగా అంత వేడి కావడంతో అందులో ఏమేమి పదార్థాలు వేయాలనో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇగో ఫస్ట్ అన్నం అంతా ఇట్లా మంచిగా పొడి వేసుకొని వాటర్ 2 చెంబుల నీళ్ళు పోసుకున్నా నేను. ఇలా 2 చెంబుల నీళ్ళు పోసుకొని మొత్తం ఒక్క గడ్డ కూడా లేకుంటే ఇట్లా మంచిగా కలపాలి. కలిపినాక ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పొయ్యి కాడ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే చాలా అంటే చాలా జాగ్రత్త. మీరు ఇట్లా సౌండ్ వస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇది దీని మీద పెట్టేద్దాం. ఇట్లా రావాలి అసలైంది. ఇది పెట్టేసుకున్నాను. దీంట్లో ఏమేమి పదార్థాలు కావాలన్నా అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సేమ్ మనకు అన్నం ఎంత టైం పడుతుందో కానీ ఇది కూడా అంతే టైం పడుతుంది. మొత్తం మెత్తగా కావాలి. నేను చూపిస్తాను వీటికి ఏమేమి పదార్థాలు కావాలన్నా అవన్నీ మీకు చూపిస్తాను. నేను షార్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను ఇవాళ అన్నంతో వడియాలు చేస్తున్నా అనేసి. ప్రతి ఒక్కరు కూడా చూడండి వీడియోను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా సపోర్ట్ ఇవ్వండి మాకు. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను, మీరు చూడండి. అల్లం పేస్టు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారపొడి, కొద్దిగా చేతికి పెట్టుకోనికి ఆయిల్, అంతే. ఇంకేం అవసరం లేదు. ఇవే పదార్థాలు. కానీ కారపొడి నేను పెట్టలేదు ఇప్పుడే. అన్నం వడియాలు ఎలా చేయాలనో చూపిస్తాను. ఫస్ట్ అయితే నువ్వులను వేయించుకుందాం మనం. నువ్వులను వేయించుకున్నాక మంచిగా చల్లారినాక ఇప్పుడు ఈ అన్నం అవుతుంది అది, ఈ అన్నం తీసినాక అల్లేసి కలపాలి. నేను మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు కానీ నేను చేసుకుంటా మీకు చెప్తాను, మీరు చూడండి. ఫస్ట్ అయితే మనం నువ్వులను వేయించుకుందాం. మూకుట్ల నువ్వులు పోసుకున్నా కదా, ఇవి వేయించుకుందాం. ఇంకా అన్నం ఉడకనీకి వస్తుంది. ఇవి అయితే వేయించుకుందాం. సౌండ్ వినపడుతుందా మీకు? ఇట్లా సౌండ్ వస్తానే అంటే ఏగుతానట్టు, అట్లా సౌండ్ రావాలి ఏగుతా అంటే. అన్నం కూడా ఉడికొచ్చింది మొత్తం. పొగలు చూసింది ఎట్లా వస్తాను. నువ్వులు వేయించుకొని ఇట్లా ప్లేట్లో పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. మంచిగా ఏగిపోయినాయి, ఎర్రగా అయినాయి. అన్నం కూడా అవుతుంది, చూపిస్తా అన్నం అయ్యాక. అన్నం అవుతుంది. అన్నం మెత్తగా అయ్యేటట్టు కదా, ఊకే గంటతో ఇట్లా అనుకోవాలి. అయిపోయింది. ఇంకొక 5 minutes అయితే అన్నం అవుతుంది. దీంట్లో ఏమేమి కలపాలన్నా అన్నీ చూపిస్తాను మీకు. అన్నం అయింది. నేను ఏమేమి వేస్తానో మీరు చూడండి. ఫస్ట్ వచ్చేసి జీలకర్ర, తర్వాత వేయించిన నువ్వులు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసిన. ఫస్ట్ జీలకర్ర వేసిన, తర్వాత వేయించిన నువ్వులు వేసిన, తర్వాత అల్లం పేస్ట్ వేసిన, ఉప్పు కారపొడి వేస్తాం. మీరు చూడండి. కొద్దిగా అంత అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వలన మనం ఎండకు పెడతాం కాబట్టి ఎండిపోయి మనకు కారం తెలియదు, ఉప్పు తెలియదు, ఏది తెలియదు. అందుకోసమని ఉప్పు కొద్దిగా అంత ఎక్కువ వేసుకోవాలి, కారం కొద్దిగా అంత ఎక్కువ వేసుకోవాలి, అల్లం పేస్ట్ కొద్దిగా అంత ఎక్కువ వేసుకోవాలి. మీరు మాత్రం కంపల్సరీ నేను చెప్పినట్టు మీరు చేయండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి.
వడియాలు మాత్రం నేను ఉప్పు కారప్పొడి వేస్తే అయిపోద్ది. మీ రుచికి సరిపోయేంత మీరు వేసుకోండి, నా రుచికి సరిపోయేంత నేను వేసుకుంటాను. నేను ఎప్పటికి చెప్పేదే మీకు అంతే. ఇక ఉప్పు కారప్పొడి రెండు వేసేసుకున్నా. మీ రుచికి సరిపోయేంత మీరు వేసుకోండి. ఉప్పు కారప్పొడి నా రుచికి సరిపోయేంత నేను వేసుకున్నా. ఇందులో ఇప్పుడు 2 గంటలంతా ఆయిల్ వేసుకుందాం. ఇక ఆయిల్ కూడా వేసుకున్నా. కారప్పొడి మీద మీకు అవపడుతుంది ఆయిల్ కూడా వేసుకున్నా. ఇది మొత్తం నేను కలిపినాక చూపిస్తాను మీకు. ఇక మొత్తం కలిపేసుకున్నా నేను, చూసినలా మొత్తం అంటే మొత్తం కలిపేసుకున్నా. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను. నేను ఇది ఎట్లా చేసినో నేను కింద పెట్టి మీకు చెప్తాను. ఇగో నేను మిగిలిన అన్నం ఉంటుంది కదా, నిన్న పొద్దున కొద్ది ఎంత మిగిలింది, మాకు నైట్ కొద్ది ఎంత మిగిలింది, ఇవాళ పొద్దున కొద్ది ఎంత మిగిలింది, ఆ 3 అన్నంలను మిక్స్ చేసేసి అల్ల 2 చెంబులని నీళ్లు పోసేసి మంచిగా అన్నం మొత్తం దగ్గరికి రానిచ్చేసినాక ఒక దిక్కు కడాయి పెట్టుకొని అలా నువ్వులు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక అన్నం మొత్తం దగ్గరికి వచ్చినాక ఇలా ఫస్ట్ జీలకర్ర వేసిన, తర్వాత వేయించిన నువ్వులు వేసిన, తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్న, తర్వాత ఉప్పు వేసుకున్న, తర్వాత కారప్పొడి వేసుకున్న, తర్వాత ఒక 2 గరిటెలంతా ఆయిల్ వేసుకున్న. మొత్తం మంచిగా ఇట్లా మెత్తగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం చల్లారినాక వడియాలు పెడతాను. మీరు చూడండి నేను ఎట్లా వడియాలు పెడతాను, ఓకేనా? ఇగో ఇది ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. ఫ్యాన్ వేసిన, ఇగో ఫ్యాన్ గాలికి మొత్తం చల్లారినాక వడియాలు చేసి చూపిస్తాను మీకు. ఇగో చల్లారింది, నేను చేస్తాను, మీరు చూడండి. ఇగో ఆయిల్ ఉండాలి. ఇగో ఈ అన్నము ఇగో ఇలాంటి ప్లేట్ తీసుకోవాలి. ఇగో ఇలాంటి కవర్లు కావాలి. నేను ఎట్లా చేస్తానో మీరు చూడండి, నేను చూపిస్తాను. ఇగో ఫస్ట్ ఇట్లా కవర్ వేసుకోవాలి. ఇట్లా ప్లేట్ మీద పెద్ద కవర్ కట్ చేసుకొని ఇట్లా ఉంచుకోవాలి. మంచిగా చేతికి నూనె రాసుకొని అప్పాలు లెక్క వేసుకొని దాని మీద వేసుకోవాలి. నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇగో ఇట్లా వేసుకోవాలి చేయితోటి. అన్నీ ఇట్లనే వేసుకోవాలి. అన్నీ అయినాక సగం అయినాక ఒకసారి, మొత్తం అయినాక ఒకసారి చూపిస్తాను మీకు. ఇగో అన్నీ ఇట్లా వేసుకోవాలి వడియాలు, ప్రతి ఒక్కటి కూడా ఇట్లా చేసుకోవాలి. ఇవి పక్కకు పెట్టేద్దాం, వేరే దాంట్లో చేద్దాం. ఇంకా చూసిందా ఇట్లా చేసుకోవాలి. ఇంకో చాట తీసుకున్న, చాటలో కూడా ఇగో ఇట్లా కవర్ వేసుకోవాలి. కవర్ వేయకపోతే మాత్రం చాలా కష్టం. ఒకరోజు ఎండినాకనైనా, ఒకరోజు ఎండే వరకు ఏమనిపించదు, ఎండకపోతే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం అనేసి కవర్ వేసుకొని చేసుకోవాలి. కవర్ వేస్తే ఏమవుతుంది అంటే ఇట్లా చెయ్యితోటి ఇట్లా దియంగానే బిల్లలు వస్తుంది. అది మళ్ళీ వెనక్కి తిప్పేయచ్చు. అట్లా ఒక 2 రోజులు ఎండినాయి అనుకో, 3-4 రోజు కలగల అంటాయి, మంచిగా ఉంటాయి ఇంకా గట్టిగా. నేను మళ్ళీ మీకు ఈ మొత్తం ఎండినాక వడియాలు చేసి చూపిస్తాను మీకు. ఇంకో ఖచ్చితంగా మాత్రం కవర్ మీదనే వేసుకోవాలి. కవర్ మీదనే ఒక 2-3 రోజులు అట్లనే ఉంచాలి, ఎండకు పెట్టాలి. ఒక 2-3 రోజులు ఎండకు పెట్టాలి. అన్నీ మొత్తం ఇంకా గింతున్నది. మొత్తం అయిపోయినాక ఎండకు పెట్టేటప్పుడు నేను మీకు చూపిస్తా. ఇది నిండినాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తా. ఇదిగోండి వడియాలు రెడీ. వచ్చేది ఎండాకాలం కాబట్టి అప్పుడు కొన్ని వేసుకుంటే సంవత్సరం మొత్తం నిలువ ఉంటాయి. సంవత్సరం మొత్తం నిలువ ఉండాలంటే మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు ఎండలో ఎండబెట్టాలి. అట్లయితే మీకు ఖచ్చితంగా 1 ఇయర్ నిలువ ఉంటాయి. మధ్యలో తీసుకొని మీరు మళ్ళీ ఒకసారి ఎండలో పోసుకుంటే మీకు కంపల్సరీ మీకు 1 ఇయర్ నిలువ ఉండకుంటే మీరు నన్ను అడగండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ పప్పు వేసుకున్నప్పుడు ఇవి గోలించుకోవాలి. కానీ ఇంకా సూపర్ అంటే సూపర్. ఇంకా మొత్తం పప్పును ఈ వడియాలతోనే తినాలన్నం, అంత టేస్టీగా ఉంటుంది. కానీ ఉప్పు, కారం, అల్లం పేస్ట్ ఖచ్చితంగా సరిపోయేంత వేసుకోవాలి. ఎందుకు అని మీరు అడగచ్చు. అవి వేసుకోకపోతే కూడా మనకు ఉప్పు, కారం, అల్లం పేస్ట్ లేకుంటే కూడా మనకు కొద్దిగంత
ఖరాబ్ అయినట్టు అనిపిస్తాయి, తొందరగా ఖరాబ్ అయినట్టు అనిపిస్తాయి. ఉప్పు, కారం ఇవన్నీ సమానంగా ఉన్నాయి అనుకో, చాలా రోజులంటే చాలా రోజులు నిలువుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అన్నం వడియాలు, టేస్టీ అన్నం వడియాలు. నేను షార్ట్ వీడియోలో నేను మీకు చెప్పిన ఇలా వడియాలు చేస్తా అని. ఇంకా వడియాలు చేసిన చూపించిన. ఖచ్చితంగా మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా నా వీడియో చూసి ఖచ్చితంగా లైక్ కొట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.